వైసీపీలో ఒకనాడు ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉన్నవారు కొడాలి నాని. వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. వీటికి మించి దూకుడు రాజకీయాలు చేసే నేతగా ఉంటారు. కూటమి నేతల మీద ఆయన పదునైన విమర్శలు చేస్తారు. ఆ విషయంలో ఆయన దూకుడు వేరుగా ఉంటుందని అంటారు. ఇదిలా ఉంటే కొడాలి నాని ఓటమి తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా గుంటూరు వెళ్లి మరీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆయనను పరామర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారు అని ఈ సందర్భంగా కొడాలి బిగ్ సౌండ్ చేశారు. వైసీపీ గ్రాఫ్ పెరిగింది అన్నది ఆయన సౌండ్ ద్వారా వ్యక్తమవుతోంది. జైలుకు రెడ్ బుక్ కి ఎవరూ భయపడేది లేదని అన్నారు. తాము దేనికైనా రెడీ అన్నట్లుగా ఆయన కూటమి ప్రభుత్వానికి సంకేతాలిచ్చారు. మొత్తానికి చూస్తే కొడాలి నాని తాజా వ్యాఖ్యలలో అదే దూకుడు కనిపించింది. మరి ఆయన మళ్లీ జనంలోకి వస్తున్నారా? ఇది వరకు మాదిరిగా మీడియాకు కనిపిస్తారా? గుడివాడలో హల్చల్ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్లు గట్టిగా నిండలేదు. కానీ 2029 ఎన్నికలకు తాము తయారు అని వైసీపీ అంటోంది. అంతేకాదు జగన్ సీఎం అని ముందే ప్రకటిస్తోంది. ఆ ధీమా వైసీపీకి చాలా తొందరగానే వచ్చింది అని అంటున్నారు. మరి నిజంగా దేనిని చూసి వైసీపీ నేతలు ఈ విధంగా అతి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు అన్న చర్చ అయితే నడుస్తోంది. కొడాలి వంటి వారు వైసీపీ గెలుపు తథ్యమని చెప్పడం ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు. కూటమి ప్రభంజనంలో భారీ ఓటమి చూసిన నాని అయితే చాలా కాలం సైలెంట్ అయ్యారు. ఒక దశలో ఆయన రాజకీయాల్లో కొనసాగరు అని కూడా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆయన వచ్చేది మేమే అని గట్టిగా చెప్పడం మీద వైసీపీతో పాటు బయట కూడా ఓ డిస్కషన్ అయితే సాగుతోంది. అయితే నాని గుడివాడ ఇంకా వెళ్లాల్సి ఉందని అంటున్న వారు ఉన్నారు. ఆయన గుడివాడలో పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్న వారు ఉన్నారు. అక్కడ టీడీపీ జెండా ఎగరేసిన రాము తనదైన శైలిలో దూకుడుగానే ఉన్నారని అంటున్నారు. ఇక నాని గుడివాడ వైపు చూడకపోవడంతో వైసీపీ కేడర్ అయితే నిరాశలో ఉంది అన్న వార్తలొచ్చాయి. నాని గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. ఏది ఏమైనా కొడాలి నాని బిగ్ సౌండ్ వెనుక తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను అన్న సంకేతం అయితే ఉంది.